అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయంతో మేము ముందుకు వచ్చాం. అదేంటంటే గడిచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా విడిపోయి కులాల వారీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఏ కులం వారు ఏ పార్టీకి ఓటేశారు అనేది ఒక విశ్లేషణతో మేము ముందుకు వస్తున్నాను. ఎన్ని అనుకున్నా కాదనుకున్నా తెలుగు సమాజంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారీగా కులాల వారీగా విడిపోయారనేది చెప్పక తప్పదు. ఈ కులం అధికారంలో ఉంటే ఆ కులం వాళ్ళకి ఇబ్బంది, ఆ కులం అధికారంలో ఉంటే ఈ కులం వాళ్ళకి ఇబ్బంది, ఇట్లా కులాల మధ్య వైషమ్యాలతో కొట్టుకుని చస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న ఎలక్షన్ జరిగితే ఇవాళ హత్యలు, గొడవలు, కార్పణ్యాన్ని జరుగుతుంది. ప్రశాంతత లేకుండా ఆంధ్ర రాష్ట్రం బొగ్గుమంటుంది అనేది ఒక సందర్భంగా చెప్పక తప్పదు. ముఖ్యంగా ఎన్ని కాదనుకున్నా ఎవరని అనుకున్నా ఈ రెండు ప్రధానమైన వైసీపీ పార్టీ, అదేవిధంగా టీడీపీ పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, ఈ మూడు పార్టీలు కూడా మూడు కులాలని అండగట్టారు. అది యథార్థమా వాస్తవమా కాదనేది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అయితే వైసీపీ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం, టీడీపీ పార్టీకి కమ్మ సామాజిక వర్గం, జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం, ఈ మూడు సామాజిక వర్గాల అండతోనే ఈ పార్టీలు నడుస్తున్నాయనేది వాస్తవం. అయితే గడిచిన ఎన్నికల్లో ఏ పార్టీ వారు ఎవరెవరికి ఓటు వేశారనేది ఒకసారి మన విశ్లేషణలో చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా కులాల వారీగా కనుక తీసుకున్నట్టయితే మన జరిగిన ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గం 100% ఓట్లు వైసీపీ పార్టీకి వేశారు, 20% కూటమికి వేశారు. ఇకపోతే రెండు ఎస్టీ సామాజిక వర్గం వీరు 100% వైసీపీ పార్టీకి వేస్తే 30% కూటమికి వేశారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీ వర్గాలు 170% వైసీపీ పార్టీకి ఇస్తే 30% మంది మాత్రమే కూటమికి ఓటు వేసినట్టు మనకు అంచనాలు అందుతూ ఉన్నాయి. ఇకపోతే కాపు సామాజిక వర్గం 190% మంది కూటమికి ఓట్లు వేశారు. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం 195% ఓట్లు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి వేశారనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇకపోతే మిగిలిన క్షత్రియ 90% మంది కూటమికి ఓటేశారు, 10% మంది మాత్రమే వైసీపీ పార్టీకి వేశారు. ఇకపోతే వైశ్యాస్, బ్రాహ్మిన్స్ వారి ఇరువురు కూడా 190% మంది కూటమికి ఓట్లు వేశారు, 10% మాత్రమే వైసీపీ పార్టీకి వేశారు. ఎందుకంటే వైశ్యాస్లో ఒంగోలులోని సుబ్బారావు అనే వ్యక్తిని ఇబ్బంది పెట్టడం వల్ల వైశ్యాస్ కమ్యూనిటీ మొత్తం కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకుని వారందరూ కూడా అంతర్గతంగా చర్చించుకుని వైసీపీ పార్టీకి అగెన్స్ట్గా వాళ్ళు ఓటేయడం అనేది జరిగిందని చెప్పగలరు. అదేవిధంగా బ్రాహ్మిన్స్ కూడా గుళ్ళు మీద దాడులు కానివ్వండి, బీజేపీ ఎలక్షన్ ఉండడం వల్ల కానీ బ్రాహ్మిన్స్ కూడా వైశ్యాస్ కూడా 190% ఓట్లు కూటమికి ఓటు వేశారు, 10% మాత్రమే వైసీపీకి వేశారు అనేది ఈ సందర్భంగా చెప్పగలరు. ఇకపోతే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం గడిచిన ఎన్నికల్లో 190% మంది 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి అండగా ఉన్నారు. అదేవిధంగా రాయలసీమ కానీ, నెల్లూరు కానీ, ప్రకాశం జిల్లాలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా కట్టగట్టి వైసీపీకి ఓట్లేసి అత్యధిక స్థానాల్లో 52 ఉన్న రాయలసీమలో, 52 సీట్లు ఉన్న రాయలసీమలో 50 స్థానాలు, సుమారు 49 స్థానాలు ఒక చంద్రబాబు నాయుడు, పయ్యావుల కేసు, బాలకృష్ణ ఈ ముగ్గురు మినాయించి 48 స్థానాల్లో వైసీపీ పార్టీ గెలిచిందంటే అది మరి రెడ్డి సామాజిక వర్గం మొత్తం కట్టగట్టి ఓట్లు వేయటం వల్లనే అది సాధ్యపడింది కడవలో. అదేవిధంగా నిన్న జరిగిన ఎలక్షన్లో కూడా 45 స్థానాలు కూటమికి వేశారు, ఒక 7 స్థానాలు మటుకే వైసీపీకి వేశారు. అంటే రెడ్డిస్ వర్గం సుమారు 70% కూటమి వైపు మళ్ళారనేది ఈ సందర్భంగా చెప్పగలరు. అదేవిధంగా నెల్లూరులో 10 సీట్లు కూడా కూటమికి దక్కాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 12కి 10 సీట్లు కూటమి దక్కాయి, 2 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. ఈ విధంగా చూస్తే కోస్తా జిల్లాలో 123 సీట్లకు గాను ఒక విశాఖపట్నంలో 2 సీట్లు, ప్రకాశం జిల్లాలో 2 సీట్లు, 4 సీట్లు మాత్రమే వైసీపీకి దక్కాయి కోస్తా జిల్లాలో, ఈ ప్రాంతంలో ఈ 9 జిల్లాల్లో. ఇకపోతే రాయలసీమలో 7 స్థానాలు, 11 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. అంటే సొంత కులం కూడా రెడ్డిస్ కూడా వైసీపీ పార్టీని ఆదరించలేదనేది ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పగలుగుతాం. మొత్తంగా వెళ్ళి చూస్తే సుమారు 39% ఓటింగ్
వైసీపీ పార్టీకి, ఇకపోతే కూటమికి 59% సుమారు ఓటింగ్ వచ్చింది. కూటమికి 59%, వైసీపీకి 38 చిల్లర 35% మాత్రమే ఓటింగ్ షేర్ దక్కిందనేది చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.